చెన్నూరు నియోజకవర్గంలో అర్హులైన పేదలకే ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామన్నారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. లబ్ధిదారులను గుర్తించేందుకు అధికారులు క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తున్నారని చెప్పారు. అనర్హులకు ఇళ్లన్న అసత్య ప్రచారాన్ని ఎట్టి పరిస్థితుల్లో నమ్మొద్దన్నారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇండ్ల పంపిణీకి అధికార యంత్రాంగం అన్ని చర్యలు చేపడుతోంది. నిరుపేదలను గుర్తించేందుకు చర్యలు చేపట్టాలని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఆదేశాలిచ్చారు. దీంతో గత కొన్ని రోజులుగా లబ్ధిదారులను గుర్తించేందుకు క్షేత్రస్థాయిలో అధికారులు పర్యటిస్తున్నారు. రెండోసారి క్షేత్రస్థాయిలో పర్యటించిన అధికారులు ఇందిరమ్మ ఇళ్లలో ఎలాంటి అవకతవకలు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అర్హులైన వారికి ఇందిరమ్మ ఇండ్లు పంపిణీ చేసేందుకు రంగం సిద్ధం చేశారు. చెన్నూరు నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇండ్ల పంపిణీపై ప్రతిపక్ష నేతలు దుష్ప్రచారం చేస్తూ అనర్హులను రెచ్చగొడుతున్నారు. ఇదే తంతు చెన్నూరు నియోజకవర్గం కోటపల్లి మండలం రొయ్యలపల్లిలో జరిగింది. ఇందిరమ్మ ఇల్లు రాలేదని ఓ వ్యక్తి సూసైడ్ అటెంప్ట్ చేసినట్లు వార్తలొచ్చాయి. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల లిస్టులో తన పేరు రాలేదని రవీందర్ ఆత్మహత్యా యత్నం చేశాడని స్థానికులు చెప్పుకొచ్చారు. ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ మొదటి లిస్టులో తన పేరు వచ్చిందని, రెండో లిస్టులో పేరు లేదని రవీందర్ సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నట్లు ఆరోపణలు వినిపించాయి. దీంతో అధికారులు రెండోసారి వెరిఫై చేశారు. రవీందర్ కు ఇప్పటికే సొంత ఇల్లు ఉన్నందునే ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారునిగా అనర్హుడని తేల్చారు. అందుకే రవీందర్ పేరును లిస్టులో నుంచి తొలగించినట్లు చెబుతున్నారు. సూసైడ్ అటెంప్ట్ చేసిన రవీందర్ కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. రవీందర్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ఇందిరమ్మ ఇండ్లలో ఎలాంటి అక్రమాలకు తావులేదన్నారు వివేక్. అర్హులైన వారికి తప్పకుండా ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వటం జరుగుతుందన్నారు. కావాలనే కొందరు ఇందిరమ్మ ఇండ్లపై అసత్య ప్రచారం చేస్తున్నారని తెలిపారు. తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మొద్దని సూచించారు వివేక్ వెంకటస్వామి. కొందరు కావాలని వ్యతిరేకంగా ఉండే వాళ్ళందరూ బట్కాయిస్తుంటారు. అరే ఎందుకు రాలేదు, ఇట్లా మీరు ఇట్లా చేయండి అని చెప్పి వాళ్ళకు కొద్దిగా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. నేను ఇదే ఒకటి చెప్తున్నాను. మళ్ళీ ఒకసారి అందరికీ కూడా అందరం కలిసి ఈ సమస్యను ఏదైతే ఉందో ఎస్పెషల్లీ చెన్నూరు నియోజకవర్గంలో ఇంకా కొన్ని ఎక్కువ ఇల్లు తీసుకురావడానికి ప్రయత్నం చేసి నిజంగా అర్హతలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇల్లు ఇప్పించే భరోసా నాది ఉన్నది. మళ్ళొకసారి చెన్నూరు ప్రజలందరికీ కూడా కొంచెం ఓపిక పడండి, కొంచెం సాహసం ఉండాలి. ఎందుకంటే అందరూ ఒకటే ఫస్ట్ లిస్ట్లో రాలేరు. అందరూ నిజంగా ఎవరైతే అర్హతలు ఉన్నారో, బీద ప్రజలు ఉన్నారో వాళ్ళు ఫస్ట్ వస్తారు. దాని తర్వాత నెక్స్ట్ లిస్ట్ అన్నీ కూడా ట్రాన్స్పరెంట్గా బయటపెట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్ల పంపిణీలో అధికార పార్టీని బద్నాం చేసేందుకు ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని మండిపడుతున్నారు కాంగ్రెస్ నేతలు. సామాన్యులు, నిరుపేదలతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నాయని ఆరోపిస్తున్నారు. క్షేత్రస్థాయిలో అర్హులైన నిరుపేదలకే ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని సీఎం రేవంత్ ఇప్పటికే అధికారులకు ఆదేశాలిచ్చారు. చెన్నూరు నియోజకవర్గంలో అనర్హులకు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినట్లయితే అధికారులపై చర్యలు తీసుకుంటామని బహిరంగంగానే హెచ్చరించారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. దీంతో అర్హులైన పేదలకే ఇందిరమ్మ ఇల్లు ఇచ్చేలా అధికారులు కృషి చేస్తున్నారు.